ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీ అందరూ ఎలాగున్నారు? దేవుని నామంలో మీరు అందరూ సంతోషానందాలతో ఉన్నారని విశ్వాసంతో మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యంను, జీవమును, ఊపిరిని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక వీడియో ద్వారా న్యాయాధిపతుల గ్రంథం నుంచి మరొక వీడియో ద్వారా మన దేవుని వాక్యాన్ని చూసుకుందాం. న్యాయాధిపతులు మొదటి అధ్యాయము 17 నుంచి 16 వచనాల వరకు చూసుకున్నాం. 17 నుంచి ఆఖరి వరకు మనం చూసుకుందాం క్లుప్తంగాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన కృపామైన దయామేడమైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో మీ పాసల దగ్గరికి వచ్చినానైనా నీ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నా తండ్రి. మీ ఆత్మ ద్వారా, మీ జ్ఞానం ద్వారా నాతో మాట్లాడి, మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచుకొని మాకు మాదిరిగా ఉంచిన ఈ భాగాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు కనానీయులపై యుద్ధం చేస్తున్నట్టుగా మనం యెహోషువ మృతి చెందిన తర్వాత ఏమేమి జరిగాయో మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఏమున్నాయో వాటిని అంటే మిగిలి ఉన్న ఆ మన్య ప్రదేశాలన్నిటినీ జయించుకోవడానికి, ఇంకా వాళ్ళు పూర్తిగా స్వాధీనపరచుకోలేదు కాబట్టి దాన్ని స్వాధీనపరచుకోవడానికి వాళ్ళు ఇంకా యుద్ధాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 17 నుంచి ఆఖరి వరకు 35 వచనాల వరకు మనం ఉన్న వాటిని క్లుప్తంగా చూసుకుందాం. ఇశ్రాయేలు దేవుని యొక్క దైవిక తోడు కలిగి ఉన్నారు. వీళ్ళకి దేవుని యొక్క తోడు ఉంది. కనానీయులు ఇనుప రథాలు కలిగి ఉన్నప్పటికీ వారి రథాలు ఎలాగున్నాయట, వేల సంఖ్యలో ఉన్నాయట. కనానీయులు ఇనుప రథాలు కలిగి ఉన్నారు. వారి రథాలు కలిగి ఉన్నప్పటికీ వీరి రథాలు, ఎవరి రథాలు? ఇజ్రాయెల్ ప్రజల యొక్క రథాలు వేల సంఖ్యలో దేవదూతలు ఉన్నారట. వారి రథాలు ఏంటి? వేల సంఖ్యలో దేవదూతలు ఉన్నారు. ఇవి యెహోషువ గ్రంథంలో మనం చూసుకున్నాం. మరియు ఇజ్రాయెల్ ప్రజలు శాంతియుత, సంతృప్తికరమైన ప్రజలు కాబట్టి వీళ్ళు శాంతియుతంగా పోరాడాలని వాళ్ళకున్నది ఉన్నదాంతో సంతృప్తి పడిపోతున్నారు అన్నమాట. కరమైన ప్రజలు కాబట్టి వారు ఎంచుకున్న చోట నివసించడానికి వారికి అనుమతినిచ్చారు. జయించిన వాటిని, వాళ్ళు ఎంచుకున్న వాటిలో మిగిలిన ప్రజలు, ఆ ప్రజలు నివసించడానికి వాళ్ళు అనుమతి ఇచ్చారన్నమాట. వాళ్ళు ఎవరికి హాని చేయలేదు. వీళ్ళు ఎవరికి కూడా, ఇజ్రాయెల్ ప్రజలు హాని చేయలేదు, జయించుకున్న వారు కూడా వీళ్ళకి హాని చేయలేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అన్న వారసత్వం కలిగి ఉన్నవారు అన్నమాట. వాళ్ళు పితరులు నేర్పించిన వాటిని వీళ్ళు శాంతియుతంగాను, యుద్ధపూర్వకంగాను జయిస్తున్నారు. కానీ పూర్తిగా వీళ్ళు దేవునిపై ఇంకా ఆధారపడి దేవుడు చెప్పినట్టు నడవనట్టుగా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఏం చేశారు వీళ్ళు? యెహోషువ చెప్పిన తమ విధులు, కట్టడలు, నిబంధన విషయాల్లో చాలా అజాగ్రత్తగా, అశ్రద్ధగా ఉన్నారన్నమాట. వారి పిరికితనం, బద్ధకం, వారి అశ్రద్ధ ఇవన్నీ వాళ్ళ విజయాలకి ఆటంకమయ్యాయి. వారి దురాశ, వ్యక్తిగత స్వార్థం కనానీయులు తమ మధ్య నివసించేలా చేసింది. వాళ్ళ యొక్క స్వార్థం, తర్వాత దురాశ, ఇవన్నీ కూడా జయించిన కనానీయులు కానీ, ఆయా ప్రాంతాలు కానీ వాళ్ళ మధ్య నివసించేలా చేసిందన్నమాట. వాళ్ళ చేత వీళ్ళు వాళ్ళ స్వార్థం, వ్యక్తి పనులు కూడా చేయించుకుంటున్నట్టుగా మనం ఈ మొదటి అధ్యాయంలో చూడొచ్చు అన్నమాట. వాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకుంటున్నారు. వాటిపై విగ్రహారాధన మరియు వాటిపై అసహ్యత లేకపోవడం. విగ్రహారాధన పాపం చేయొద్దని యెహోషువ ఒక కట్టడ నిబంధన నియమించి లాస్ట్గా చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు వింటున్నారు. కొన్నిసార్లు వాళ్ళు దానికి లోబడుతున్నారు, కొన్నిటిని మర్చిపోయి మళ్ళీ పూర్తిగా అవగాహన లేక పూర్తిగా వాటిపై ఆధారపడి ఉండటం లేదన్నమాట. విగ్రహారాధన పట్ల వారికి ఉన్న భయం, వాటిపై అసహ్యత లేకపోవడం, విగ్రహారాధన కూడా వాళ్ళ అసహ్యత పోవడం కూడా కారణం అయిపోయింది. అది ఒక సమస్యగా మారిందన్నమాట. వారి పితరుల మాదిరిగానే, వారి పూర్వీకులు పితరులు ఉన్నారు కదా, వాళ్ళ పితరుల మాదిరిగానే
ఇశ్రాయేల్ ప్రజలు పితరుల మాదిరిగానే వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు కదా అరణ్యంలోనూ. వాళ్ళు ఎందువల్ల అరణ్యంలో అన్ని సంవత్సరాలు నడిచారు? గట్టిగా ప్రయాణం చేస్తే 12 రోజుల్లో అలాగ వాళ్ళు స్వాధీనపరచుకోవచ్చు ఆ దేశాన్ని. కానీ వాళ్ళ అవిశ్వాసం, వాళ్ళ తిరుగుబాటుతనం వీళ్ళని 40 సంవత్సరాలు సంచరించినట్లు చేసిందన్నమాట. అందువల్ల వాళ్ళు వాగ్దానం చేయబడ్డ భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయారు. ఇలాగే వీళ్ళు కూడా దేవుని శక్తి మరియు వాగ్దానాల పట్ల పూర్తి సరైన విశ్వాసం లేకపోవడం వల్ల వాళ్ళు సరి అయిన ప్రయోజనాలను పొందలేకపోయారు. అందువల్ల వివిధ సమస్యల్లో వాళ్ళు నడిపించబడ్డారు. సరైన మార్గం వెంట అడ్డుకోవడం, విశ్వాసులు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు వీళ్ళని సరైన మార్గంలో నడిపించవచ్చు. కానీ వాళ్ళు కూడా వాళ్ళకి కృప క్షీణించిపోయింది, దేవుని యొక్క కృప క్షీణించి ఉండొచ్చు. విశ్వాసంలో వీళ్ళని నడిపించడం కూడా సాధారణ విషయం కాకుండా పోయింది వాళ్ళకి. మనలో దేవుని శక్తి సన్నగిలినప్పుడు ఇతరులకు కూడా మనం చెప్పలేకపోతే వాళ్ళనే నడిపించలేకపోతాం అన్నమాట. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మనము దేవుని యొక్క కృపను కోల్పోయిన స్థితిలో ఉంటాం. వీళ్ళు అలాగే వీళ్ళలో కృప క్షీణించేది కాబట్టి వాళ్ళని అడ్డుకోవడం కూడా వీళ్ళకి సాధారణ విషయం కాదు, అసాధారణంగా మారింది. ఇంకా వీళ్ళలో పాపపు కోరికలు పుంజుకున్నాయి అన్నమాట. అవి వారి హృదయాలపై పనిచేసాయి బాగా. అంతేకాకుండా సాతాను బాగా వీళ్ళని శోధించడం మొదలుపెట్టింది. సాతాను నైపుణ్యంగా చాకచక్యంగా వీళ్ళని శోధిస్తుంది అన్నమాట. పర్యవసానం ఏమైంది? వారి మనస్సాక్షిలో అపరాధ భావం, అయ్యో మేము పాపం చేశాము, అపరాధం చేశామన్న పాపపు బాధ, వేదన వాళ్ళలో ఉంది మాట. వారి ద్వారా దేవుని యొక్క సువార్త, అంటే దేవుని యొక్క నామమును అపకీర్తి తెస్తున్నాము అనేసి ఒక భావన వాళ్ళకి కలిగింది మాట. ఆ వేదన వాళ్ళలో ఉంది. వారి ద్వారా దేవుని సువార్త, అంటే మంచి వాక్యాలు, దేవుని గురించిన విషయాలు అవన్నీ కూడా దెబ్బతీస్తున్నాయి. తర్వాత ఇశ్రాయేలు బలవంతులైన తర్వాత కూడా కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకున్నారు. వారిని పూర్తిగా వెళ్ళగొట్టలేదు. విగ్రహారాధన, తిరుగుబాటుతనం, తర్వాత వారి చేత వెట్టి పనులు చేయించుకోవడం, దురాశ, ఇవన్నీ కూడా వాళ్ళ సమస్యలు అయిపోయాయి మాట. ఆయా అన్య ప్రాంతాలను జయించినప్పటికీ కూడా వారిని వాళ్ళు వెళ్ళగొట్టలేదు. వారి మధ్య వారిని నివసింపచేసి వారి చేత వెట్టి పనులు చేయించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగా అనేకమైన అన్య ప్రాంతాలు జయించినప్పటికీ కూడా వాళ్ళు పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయారు. అలాగనే యోసేపు సంతతి వారిని కూడా వాళ్ళు బలవంతులైపోయి వారు వీళ్ళ చేత వెట్టి పనులు, అలాగనే యోసేపు సంతతి వారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకోండి. యోసేపు వంశస్థ వారంటే యోసేపు కొడుకులు ఎఫ్రాయిం, మనుష్యుల సంతానం. వీళ్ళు సగం మందికి యోర్దాను తూర్పున ప్రాంతం దొరికింది. ఇలాగ వాళ్ళు దేవుడిని విసర్జించి తిరుగుబాటు చేసి దురాశలతోటి జయించిన వాళ్ళ యొక్క అశ్రద్ధ, పిరికితనం, ఇవన్నీ వివరించారు. వీటన్నిటి వల్ల వాళ్ళు పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోతున్నారు అన్నమాట. కాబట్టి మనకి ఇవన్నీ దృష్టాంతులుగా ఉన్నాయి. ముగింపులో మనం ఏం చూసుకోవాలంటే, ఇజ్రాయెల్ ప్రజలు అట్లా ఉన్నారు, మనము విశ్వాసంలో ముందుకెళ్తున్నాము, మనం విశ్వాసంగా ఉన్నాం. అవన్నీ వాళ్ళు ఎంతో విశ్వాసంలో ఉన్నారు, పడిపోయినప్పటికీ దేవుని వైపు చూస్తున్నారు, మళ్ళీ తిరిగి పొందుకుంటున్నారు. మరి అందుకనే యేసుప్రభు వారి పాత నిబంధన అంతా కాలంలో వాళ్ళని ఎంతగానో ప్రేమించినప్పటికీ, వాళ్ళని కట్టడి చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళని సరియైన మార్గంలో పెడుతూ కూడా ఆ పాత నిబంధనలో వాళ్ళు జయించలేరు కాబట్టి, ధర్మశాస్త్రం చొప్పున జయించలేరు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ భూలోకానికి పంపించి అమూల్యమైన ఆయన సిలువ బలియాగం ద్వారా ఆయన సిలువ బలియాగం అమూల్యమైన రక్తధారల ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆయన కృప, ఇది కృపకాలము. ఆయన కృప ద్వారానే మనము రక్షింపడ్డాము, కృప ద్వారానే జీవిస్తున్నాము. ఆయన కృపామయుడు, కనికరమయుడు. ఇవన్నీ మనకి దృష్టాంతాలు. వారు చేసినట్లు మనం ఉండకూడదు. మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క
వాక్యాలు మన హృదయం అనే పలకపై రాసుకుంటూ ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపామైన దయామేడమైన ప్రభావ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నీ పాసనకి వచ్చినావు నాయన. న్యాయాధిపతుల మొదటి అధ్యాయము ఆఖరి వరకు నాయన అనేకమైన విషయాలు నాతో మాతో మాట్లాడారు ప్రభా. నా తండ్రి వాళ్ళు నాయన స్వాధీనపరచుకున్న దేశంలో పూర్తిగా ఇంకనూ అనేకమైన భాగాలు స్వాధీనపరచుకోలేదు నాయన. వారు తిరుగుబాటుతనం, దురాశ, పాపపు కోరికలు నాయన, మరి ప్రభా దురాశ, వెట్టి పనులు చేయించుకోవడం, వాళ్ళ విగ్రహారాధన వాళ్ళ చేత నాయన వాళ్ళ మధ్య నివసించేలా చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి సమస్యలుగా మారాయి ప్రభా. వారిని చూసి వారికంటే మేము గొప్పవారం కాదు, కానీ నియమూలమైన సిలువు బలియాగ రక్తధారల ద్వారా మాకు ఇచ్చిన రక్షణ బట్టి, నీ కృపను బట్టి నాయన, మీ విశ్వాస జీవితంలో క్షీణించుకోకుండా నాయన ముందుకు సాగిపోయే కృపను గ్రహించి మీరే సహాయం చేసే మహిం పదవిని మీ ప్రియకుమారుడు పరీక్షకుడినైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి విక్రయంగా ఆయనకు వచ్చినాం తండ్రి. ప్రోత్సహించి బలపరచాలని, మరొకసారి మీరు లైక్ చేసి షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.